హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా స్మార్ట్ ఎడ్యుకేషన్. నేను మీ ప్రియా. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో టాలీ ERP9 అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలో చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాలీ సాఫ్ట్వేర్ని ఫస్ట్ ఓపెన్ చేయాలి. సో టాలీ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేశాక మనకి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో స్క్రీన్ మీద ఇలా కనిపించాక మనం యూజ్ చేసేది ఎడ్యుకేషన్ మోడ్ అయితే వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలి. సో అప్పుడు మనకి ఇక్కడ కంపెనీ ఇన్ఫో కనిపిస్తుంది కదా. సో కంపెనీ ఇన్ఫోలో క్రియేట్ కంపెనీ అనేది క్లిక్ చేసుకోండి. క్రియేట్ కంపెనీ క్లిక్ చేసుకున్నాక ఫ్రెండ్స్, చాలామందికి తెలీదు టాలీ సాఫ్ట్వేర్లో. సో ఎవరైతే అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకుంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చూడండి, మనం కంపెనీ నేమ్ ఇచ్చేసి రిమైనింగ్ డీటెయిల్స్ ఇచ్చేసి సేవ్ చేసేస్తాం. బట్ అలా కాదు, ఇక్కడ ఉన్న డైరెక్టరీ అనేది చూడండి. సో ఇక్కడ ఏంటంటే మన టాలీ కంపెనీ ఏ లొకేషన్లో సేవ్ అవ్వాలి అని చెప్పి నేను ఇక్కడ లొకేషన్ చూపిస్తున్నాను. సో దీని గురించి నేను సపరేట్గా ఒక క్లాస్ పెడతాను మీకు. సో ప్రెసెంట్ అయితే నేను F డ్రైవ్ తీసుకుంటున్నాను. ఎంటర్ చేసేసి ప్రియా స్మార్ట్ ఎడ్యుకేషన్ అని నేను టైప్ చేస్తున్నాను. స్మార్ట్ ఎడ్యుకేషన్, ఇది మన కంపెనీ నేమ్ తీసుకున్నాము. అలానే అడ్రస్ అడుగుతుంది. సో అడ్రస్ ఇచ్చేద్దాం. అక్కయ్యపాలెం, విశాఖపట్నం. సో ఇంకా అడ్రస్ కావాలంటే ఇవ్వచ్చు, బస్ నేను ఇంతవరకే ఇస్తున్నాను. అండ్ ఇక్కడ స్టేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాను. స్టేట్ కంపల్సరీగా ఇవ్వాలి, లేకపోతే మనం GST క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. పిన్ కోడ్ కూడా టైప్ చేయండి. అండ్ కంపెనీకి ఒక ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. మొబైల్ నెంబర్ కూడా జస్ట్ నేను డమ్మీ నెంబర్ ఇస్తున్నాను. అలానే కంపెనీకి మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి ఇస్తారు. ప్రియాస్ స్మార్ట్ ఎడ్యుకేషన్ @gmail.com. వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ కూడా ఇస్తాం. ప్రజెంట్ అయితే నేను వెబ్సైట్ మెన్షన్ చేయడం లేదు. సో ఇక్కడ మనకి ఫినాన్షియల్ ఇయర్ ఉంది కదా. సో ఫినాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్ ఉంది, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అని ఉంది కదా. సో ఈ రెండింటికి వేరియేషన్ ఏంటంటే మనం కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ చేసాము, ఏ మంత్లో స్టార్ట్ చేసాము అని చెప్పి ఈ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అనేది వస్తుంది. అకౌంట్స్ ఏ డే నుంచి స్టార్ట్ చేసామో. మనకి ఫినాన్షియల్ ఇయర్ ఏంటంటే 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్ వరకు ఉంటుంది. సో ఫినాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్ అని ఉంది కదా, అక్కడ మీరు అది ఇవ్వాలి 1st ఏప్రిల్ అని. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ సేమ్ అకౌంట్ డే ఏదైతే ఉందో అదే ఉంటుంది. దీనికోసం నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేసి పెడతాను. సో ఎంటర్ చేస్తున్నాను. టాలీ పాస్వర్డ్ ఇక్కడ మనం ఇవ్వచ్చు. మన కంపెనీకి మాత్రమే పాస్వర్డ్ని ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, వార్నింగ్, ఫర్గెటింగ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ విల్ రెండర్ యువర్ డేటా ఇన్యాక్సెసిబుల్ అని ఉంది కదా. సో ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే అది యాక్సెస్ చేయలేరని చెప్పి ఇక్కడ వచ్చింది. ప్రెసెంట్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ ఎంటర్ ఎంటర్, యాక్సెప్ట్ అని వస్తుంది. ఎంటర్ అయింది. సో ఇప్పుడు మనం గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళిపోతాం. సో గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్లోకి వచ్చేసాం. అంటే మనం ఒక కంపెనీ క్రియేట్ చేసాం.